వెల్కమ్ టు SV6 న్యూస్ సమగ్ర సమాచార వారధి. తెలంగాణ ఆవిర్భవించి దశాబ్ద కాలం ముగియటంతో కంటోన్మెంట్ నియోజకవర్గంలోని వివిధ రాజకీయ పార్టీలకు అతీతంగా నాయకులు, కార్యకర్తలు, ఉద్యమకారులు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో వాడవాడలా జాతీయ జెండాను ఎగరవేసి వేడుకలను సంతోషంగా నిర్వహించుకున్నారు. కంటోన్మెంట్లోని బోయిన్పల్లి గ్రౌండ్ వద్ద కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జక్కుల మహేశ్వరరెడ్డి నేతృత్వంలో నిర్వహించిన ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత హాజరయ్యారు. తెలంగాణ తల్లి విగ్రహంకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సెంటర్ పాయింట్ చౌరస్తాలోని ఉన్న టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ముందు కంటోన్మెంట్ బోర్డు మాజీ సభ్యులు పాండురంగ యాదవ్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి స్వీట్లు పంపిణీ చేశారు. ఓల్డ్ బోయిన్పల్లిలోని టీఆర్ఎస్ ఆఫీస్ వద్ద కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. जय है भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड़ उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उज्ज्वल जलसि तरंगा तव शुभ नामे गाये तव शुभ आशीष माये गाये तव जय गाथा जन गण मंगलदायक जय है भारत भाग्य विधाता जय है जय है जय है जय 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 है भाई अच्छा साइड పాట బంద్ చేయి మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించుకొని 10 ఏళ్ళు అవుతుంది. మరి జూన్ 2 ఆవిర్భావ దినం అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి చాలా సంతోషంగా ఉన్నది. తెలంగాణ వచ్చినాక మన పోయిన 10 ఏళ్ళు ఎంత ఆనందంగా ఎంత సుఖంగా ఉండేనో అందరికీ తెలుసు. మరి కాకపోతే ఒక బాధ ఏంటంటే ఇప్పుడు ప్రజలు ఏదైతే ఫేస్ అవుతూ ఉన్నారో మరి అది కొత్త గవర్నమెంట్ వచ్చినాక అనుకోవాలన్నా లేకపోతే అసలు మరి ఆ దేవుడు ఏమనుకుంటున్నారో తెలియట్లేదు. కానీ ప్రతి ఒక్కరు కూడా బాధపడుతూ ఉన్నారు. మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే బాగుంటుండే, మరి వారే ముఖ్యమంత్రిగా ఉండి మనందరినీ పాలిస్తే మంచిగా ఉంటుందని ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. మరి 2 రోజుల్లో రిజల్ట్స్ కూడా రానిపోతూ ఉన్నాయి. డెఫినెట్గా ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు ఏదో ఒకటి అవ్వాలి, మళ్ళీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి కావాలని ప్రజలందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. అదేవిధంగా మా బోయిన్పల్లి కంటోన్మెంట్ నుంచి కూడా అందరూ కూడా అదే కోరుకుంటా ఉన్నాం. డెఫినెట్గా మరి వారి పాలనలో మరొకసారి ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటారని చెప్పేసి కోరుకుంటూ మరి ఈరోజు బోయిన్పల్లిలో ఇంత పెద్ద కార్యక్రమం మరి పెద్దలు విఠల్ రెడ్డి గారు మరి వారు కూడా 69 నుంచి చూస్తూ ఉన్నారు. అంటే ఉద్యమం అప్పటి నుంచి అయినప్పుడు కూడా వారు కూడా పాల్గొన్నారు. మరి పెద్దలు వారి ఒక సమక్షంలో మరి అలాగే మా ప్రెసిడెంట్ నర్సింగ్రావు
అలాగే పెద్దలు రామకృష్ణ గారు, మదన్న గారు, ఆరిఫ్ చాలామంది మరి మహిళలందరూ కూడా ఈరోజు పాల్గొనడం జరిగింది. చాలా ఉత్సాహంగా అందరూ కూడా మరి తెలంగాణ ఒక ఆవిర్భావ దినాన్ని నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర చిహ్నాన్ని మార్చారు కదా, దానిపైన డెఫినెట్గా అంటే ఇప్పుడు చూస్తుంటే ఎట్లా ఉన్నదంటే గవర్నమెంట్లో వచ్చి ఏదైనా డెవలప్మెంట్ వర్క్ చేస్తేనేమో బాగుంటుంది. ఈ చిహ్నాలు మార్చుడు ఇవన్నీ ఇంపార్టెంట్ కాదు. మనకు ఒకసారి పెట్టినామో అయిపోయింది, దాన్ని గౌరవించుకుంటే బాగుంటుంది అనమాట. ప్రతిసారి మనమే ప్రతి 5 ఏళ్ళలోకి వచ్చినా మారుస్తూ ఉంటే మనం రానున్న తరాలు కూడా ఎవరు కూడా మనకు రెస్పెక్ట్ అనేది ఉండదు. బేసిక్గా దానికి రెస్పెక్ట్ ఉండాలంటే అదే చిహ్నం చేంజ్ చేసడం వల్ల ఏముంటుంది నాకు డిఫరెన్స్ తెలియదు. సో డెఫినెట్గా ప్రజలకు ఏదైతే ఉపయోగపడుతుందో డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటాను. తెలంగాణ మనకి తెలియదు. ఈరోజు మన తెలంగాణ కోసం మన వీరులు ఎంతోమంది ముందరికి వచ్చి మన రక్తాన్ని చూపించి మనకి ఈ తెలంగాణని కల్పించారు. మన కేసీఆర్ గారు ఎన్నో ఇయర్స్ నుంచి కష్టపడి ఈ తెలంగాణ కల్పించారు. మనం 10 ఇయర్స్ అవుతుంది ఈరోజు మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఈరోజు అందరం కూడా మా వార్డ్ మెంబర్ ప్రోగ్రామ్ మేము మా కార్యకర్తలందరితో కూడా మేము ఇక్కడ అందరం కలుసుకొని అందరం గెట్టుగెదర్ అయ్యేసి ఇక్కడ 10th ఇయర్ మనం సెలబ్రేట్ చేసుకుంటాం. అందరు తెలంగాణ ఈరోజు అందరికీ మన తెలంగాణ స్మారకం. ఇప్పుడు మొన్న ఉప ఎన్నికలలో మీరు పోటీ చేశారు కదా, ఎన్ని వేల మెజార్టీతో గెలుస్తారనేది ధీమా వ్యక్తం చేస్తున్నారు. ముందరికంటే డబుల్ మెజారిటీతో మేము గెలుస్తాము. తెలంగాణ సాధించి 18 అయిన సందర్భంగా రాష్ట్రమంతటా పండుగ వాతావరణం ఉన్నది. అటు విధంగానే బోయినపల్లిలో పండుగ వాతావరణం చేసుకుని దాన్ని సద్వినియోగం చేస్తున్నారు. మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇటువంటి ఈవెంట్ ఎప్పుడు ఉండాలని చెప్పి కోరుతున్నాను.